టర్కీని ప్రపంచంలో ఏ దేశమూ నమ్మదు. ముస్లిం దేశాలు కూడా టర్కీని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుతాయి. కానీ టర్కీకి ఉన్న సహజ సిద్ధ స్వభావం బేరమాడటం, బార్గెనింగ్ శక్తి ఆ దేశానికి అడ్వాంటేజ్గా మారుతోంది. ఇండియాతో మొదట్నుంచి ఎడముఖం పెడముఖంగా ఉన్న టర్కీ మొదట్నుంచి పాకిస్తాన్కు అండగా నిలుస్తోంది. పాకిస్తాన్ నుంచి వెంట్రుకవాసి కూడా బెనిఫిట్ లేకున్నా ఆ దేశానికి అన్ని విధాలుగా సాయం అందిస్తోంది. పాకిస్తాన్ ముస్లిం దేశమైనందునే టర్కీ ఇలా చేస్తోందని స్పష్టంగా చెప్పొచ్చు. పాకిస్తాన్ చేస్తున్న మారణహోమాలను టర్కీ పాలకులు సపోర్ట్ చేస్తున్నా ఇండియా ఆ దేశంతో మొన్నటి వరకు వివిధ లావాదేవీలు నిర్వహించాల్సి వచ్చింది. అందుకారణం టర్కీ విషయంలో ఇండియా ప్రత్యేక విదేశాంగ విధానమే. రాను రాను ఆయా రంగాల్లో స్వావలంబన సాధిస్తున్న ఇండియా ఇప్పుడు టర్కీని పూర్తిగా పక్కన పెట్టేయాలని నిర్ణయించింది. పహల్గాం దాడి తర్వాత టర్కీకి ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న పర్యాటక రంగంపై ఇండియా ప్రభావం చూపించింది. భారతీయులు సహజ సిద్ధంగా టర్కీ వెళ్లొద్దని నిర్ణయించుకోగా మన ఎయిర్పోర్టులో సర్వీసులు అందిస్తున్న సెలెబీ కంపెనీని దూరం పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర నిర్ణయంపై సెలెబీ కోర్టుకు వెళ్లినా దేశ సమగ్రత విషయంలో కోర్టుల నిర్ణయాలు ఎలా ఉంటాయో వేరే చెప్పాల్సిన పనే లేదు. తన చుట్టూ ఉన్న దేశాలను బెదిరిస్తూ నయానో భయనో లొంగదీసుకోవాలని చూస్తున్న టర్కీ ఆడుతున్న వింత నాటకం ఇండియాకు తలనొప్పిగా మారింది. అయితే టర్కీని దారిలో పెడితే పాకిస్తాన్ నుంచి వేరు చేసేలా దౌత్య వ్యూహం ఇండియా ముందున్న అతి పెద్ద ఆప్షన్ అని చెప్పాల్సి ఉంటుంది. పాకిస్తాన్కు అదేవిధంగా సాయం చేస్తే టర్కీ చుట్టూ ఉన్న దేశాలతో ఇండియా కొత్త బంధాలను ఏర్పాటు చేసి వాటిని టర్కీ మీదకి ఎగదొస్సే గేమ్ ఆడితే అది నభూతో న భవిష్యత్ అని చెప్పొచ్చు. అందుకే టర్కీని ప్రపంచంలో ఎవ్వరూ నమ్మడం లేదు. కానీ అందరూ టర్కీ దౌత్యంలోని బజారీ మార్కెట్ బేరసారాలతో రాజీ పడుతున్నారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశంలో జరిగిన వివాదంలో పాకిస్తాన్కు రాజకీయ సైనిక మద్దతు ఇవ్వడంతో ఇండియా టర్కీ విషయంలో వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. నేరం చేసిన దొంగ సాక్ష్యాధారాలతో దొరికితే ఇక చర్యలు తీసుకోకుండా ఎలా ఉంటారు? టర్కీ మొదటించి ఎలా వ్యవహరిస్తోందో పహల్గాం దాడి తర్వాత కూడా మిత్రదేశాన్ని రక్షించాలని కాపాడాలని చూసింది. ఓవైపు లాజిస్టిక్స్ సపోర్ట్, మరోవైపు డ్రోన్లు, యుద్ధ విమానాలను పంపించి ఇండియాను ఓడించాలన్న పాక్ స్క్రిప్టులో తాను కూడా జతకట్టింది. ఇలా చేసిన దేశాన్ని సహజంగా దౌత్య బంధాలు పూర్తిగా బహిష్కరించాలి. కానీ ఇండియా అలా చేయడానికి ఎన్నో అవరోధాలు ఎదురవుతున్నాయి. కాశ్మీర్ సమస్యపై ఇటీవలి కాలంలో టర్కీ చేస్తున్న రెచ్చగొట్టే చర్యల్ని సహించే విధానం నుంచి ఇండియా ముందుకు కదిలింది. టర్కీ భారతదేశం చూసి చూడనట్టుగా ఉండడంతో ఇన్నాళ్లు పబ్బం గడుపుకుంది. 1947 నుండి రెండు దేశాలు వేరువేరు రాజకీయ కక్ష్యల్లో పయనిస్తున్నాయి. భారతదేశం అలీన విధానాన్ని ఎంచుకోగా టర్కీ అమెరికాతో చట్టపట్టాలాడింది. నాటి టర్కీ అధ్యక్షుడు తుర్గుట్ ఓజెల్ నాయకత్వంలో ఆ దేశం ప్రపంచ దేశాలతో సంబంధాలను కొత్త పుంతలు తొక్కించే ప్రయత్నం చేసింది. 1980ల మధ్యలో భారతదేశంతో సన్నిహిత సంబంధాల ప్రక్రియను ప్రారంభించింది. మొదట్లో ఇండియా దౌత్య వ్యూహాలు కొంతవరకు టర్కీని తటస్థంగా ఉంచేందుకు ప్రేరేపించాయి. నాడు జస్టిస్ పార్టీ వ్యవస్థాపకుడు నెక్మెటిన్ ఎర్బాకాన్ రియాలిటీకి దగ్గరగా వ్యవహరించాడు. కశ్మీర్ అంశంపై కొంత వివేకంతో వ్యవహరించాడు. దీంతో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఇస్లామిస్ట్ మీడియా భారతదేశానికి వ్యతిరేకంగా కశ్మీర్ గురించి ఎలాంటి కథనాలు ప్రచురించలేదు. నేటి పాలకుడు ఎర్డోగన్ కూడా ఎర్బాకాన్ పార్టీకి చెందిన వ్యక్తే. టర్కీ పాలకుడు అబ్దుల్లా గుల్ కూడా ఇండియాతో స్నేహంగానే వ్యవహరించాడు. టర్కీ అధ్యక్షుడయ్యాక 2010లో భారతదేశాన్ని సందర్శించి సన్నిహిత సంబంధాలు కొనసాగించాడు. ఇక అధ్యక్షుడు ఎర్డోగన్ మొదట్లో ప్రధాని మోడీతోనూ సఖ్యతగానే వ్యవహరించాడు. 2008లో 2017లో ఎర్డోగన్ భారత పర్యటనకు రావడం, 2015లో టర్కీ అంటాలియాలో జరిగిన G20 సమావేశానికి మోడీ హాజరు కావడంతో ఇరు దేశాల సంబంధాలు కొంతమేర ఇంప్రూవ్ అయ్యాయి. కానీ ఈ బంధాలన్నీ కూడా పెదవుల వద్దే ఆగిపోయాయి. మనస్సులో ఒకటి, బయటకొకటి ఎంతకాలం వర్కౌట్ అవుతాయి? దీంతో రెండు దేశాల మధ్య సంబంధాలు ఇటీవలి కాలంలో భారీగా దెబ్బతిన్నాయి. 2019లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఎర్డోగన్ తన ప్రసంగంలో ఆర్టికల్ 370పై భారతదేశం తీసుకున్న చర్యను విమర్శించినప్పుడు రెండు దేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. పర్యవసానంగా మోడీ టర్కీ పర్యటనను ఇండియా వాయిదా వేసుకుంది. 2020 ప్రారంభంలో పాకిస్తాన్ పర్యటనలో ఉన్న ఎర్డోగన్ కశ్మీర్లో పరిస్థితి మరింత దిగజారుతోందని చెప్పడంతో ఆ దేశ రాయబారిని పిలిచి మీ సంగతి మీరు చూసుకోండని హెచ్చరించే వరకు ఎవ్వారం వెళ్ళింది. అయితే 2022లో ఉజ్బెకిస్తాన్లో జరిగిన
షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశంలో మోడీ ఎర్డోగన్ను కలవడంతో 2023 సెప్టెంబర్లో న్యూఢిల్లీలో జరిగిన G20 శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావడం జరిగిపోయింది. ఈ సందర్భంగా వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, భద్రత, పౌర విమానయానం, షిప్పింగ్ వంటి రంగాలలో ద్వైపాక్షిక సహకారంపై చర్చలు జరిగాయి. టర్కీ నుంచి రెచ్చగొట్టేలా వ్యవహార శైలి ఉన్నప్పటికీ ఇండియా ఆ దేశంతో నిర్మాణాత్మక పంథాను అనుసరించింది. మనకు ఏది లాభమో అదే ఇండియా చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో టర్కీతో డీల్స్ కొనసాగించింది. గల్ఫ్ దేశాలతో ఉన్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా ఇండియా టర్కీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ వస్తోంది. ఎర్డోగన్ నాయకత్వంలో టర్కీ కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ఎర్డోగన్ నాయకత్వంలో టర్కీ పశ్చిమాసియాలో తనకు ఉద్యమకారుడన్న భావనను కలిగించే ప్రయత్నం చేస్తోంది. సహజంగా గల్ఫ్ దేశాలతో ఇండియాకు ఎన్నో అవసరాలు ఉన్నాయి. అక్కడ టర్కీ ఆడుతున్న డ్రామాలను ఓ కంట కనిపెట్టాల్సి ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో శాంతిని ప్రోత్సహించే లక్ష్యంతో అక్కడ కూడా కాలు పెట్టింది టర్కీ. హార్ట్ ఆఫ్ ఆసియా అంటూ భారత్ పొరుగు దేశాల్లో టర్కీ ప్రభావాన్ని చూపించాలని ప్రయత్నిస్తోంది. అంతేకాదు ఈ చర్చల్లో పాల్గొనాలని ఇండియాను ఆహ్వానించి టెంపరితనం చూపించింది. నల్ల సముద్రం విషయంలో టర్కీ బలమైన శక్తి. బోస్ఫరస్ జలసంధిపై టర్కీ నియంత్రణ రష్యాను డీల్ చేసే అవకాశం ఇస్తుంది. రష్యా దృష్టిలో ఇది ఎంతో కీలకం. ఎందుకంటే రష్యా ఏకైక శాశ్వత సముద్ర నౌకాదళం బ్లాక్ సీలో ఉంది. మధ్యధరా సముద్రంలోకి వెళ్లే మార్గం బాస్ఫరస్ జలసంధి మాత్రమే. ఇది ఉక్రెయిన్కు అత్యంత ముఖ్యమైన సముద్ర మార్గం. ఈ మార్గం లేకుండా ఉక్రెయిన్ పూర్తిగా ల్యాండ్ లాక్డ్ కంట్రీగా మిగిలిపోయేది. ఉక్రెయిన్ వాణిజ్యానికి బాస్ఫరస్ పోర్ట్స్ జీవనాధారం. టర్కీ నాటో సభ్యదేశం, కానీ యూరప్ దేశాల ఆంక్షల్ని లైట్ తీసుకుంటూ రష్యాతో దోస్తీ కొనసాగిస్తుంది. పుతిన్ సర్కారుతో టర్కీ ద్వైపాక్షిక వాణిజ్యం, ఇంధన అవసరాలు రెండు వైపులా కీలకం. సిరియాలో రష్యా ప్రయోజనాల్ని టర్కీ వ్యతిరేకిస్తున్నప్పటికీ, ఉక్రెయిన్కు ఆయుధాలు సమకూర్చినప్పటికీ, క్రిమియాను రష్యాలో భాగంగా గుర్తించడానికి నిరాకరించినప్పటికీ, రష్యా ఉక్రెయిన్ వివాదంలో తనను తాను మధ్యవర్తిగా ప్రొజెక్ట్ చేసుకోవడం చూస్తే వారెవ్వా అనుకోవాల్సిందే. ఇలా ఉంటుంది టర్కీ రాజనీతి. టర్కీ దౌత్యంలో బజారీ మార్కెట్ అంశం అత్యంత ప్రముఖమైనది. ఇది బేరసారాల ఆధారంగా సాగుతుంది. ఏ దేశమైనా టర్కీని విశ్వసిస్తుందనేది సందేహమే, కానీ అందరూ ఆ దేశంతో బిజినెస్ డీల్స్ చేస్తారు. టర్కీ నాటో సభ్యదేశం, కానీ రష్యా నుండి S-400 వ్యవస్థను కొనుగోలు చేయడం ద్వారా అమెరికాను డోంట్ కేర్ అంటుంది. టర్కీ ఇన్సిర్లిక్లో అమెరికా స్థావరం ఉంది. స్థావరాన్నైతే పెట్టుకొనిచ్చింది, కానీ పశ్చిమాసియాలో వినియోగించేందుకు అమెరికాకు మాత్రం టర్కీ పర్మిషన్ ఇవ్వలేదు. సిరియాలో టర్కీ రాజనీతి అటు అమెరికా ఇటు రష్యాకు ఝలకిచ్చేలా ఉంటుంది. సిరియన్ కుర్దుల విషయంలో అమెరికాకు వ్యతిరేకంగా ఇస్లామిక్ గ్రూపులకు మద్దతునిస్తుంది. గతంలో తిరుగుబాటు దళాల కమాండర్గా పనిచేసిన జోలానికి మద్దతివ్వడం ద్వారా రష్యాకు వ్యతిరేకంగా పనిచేసింది. జోలానీ ప్రస్తుతం సిరియా రాజకీయాల్లో కీలకమైన వ్యక్తి. జనవరి 2025 నుండి సిరియా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. సిరియా శరణార్థుల్ని యూరప్ దేశాలకు పంపిస్తామంటూ బెదిరించి EU నుండి భారీగా నిధులు సేకరించింది. ఇజ్రాయెల్తోనూ దూకుడుగానే వ్యవహరిస్తోంది. సందర్భాన్ని బట్టి తనకంటే ఎవరూ ఇజ్రాయెల్ను టార్గెట్ చేయరన్నట్టుగా కలరింగిస్తుంది. ఓసారి గరం గరం, మరోసారి కూల్ కూల్ అన్నట్టుగా డీల్ చేస్తుంది. ఇలాంటి టర్కీ విషయంలో ఇండియా ఏదో రకంగా వ్యవహరించడం కష్టమని స్పష్టమైపోతోంది. ప్రస్తుతం ఇండియా టర్కీ పెట్టుబడులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పాకిస్తాన్తో టర్కీ సంబంధాలు బ్రిటిష్ పాలన ముగిసిన నాటి నుంచి బలోపేతం అవుతూనే ఉన్నాయి. దేశ విభజనకు ముందు ఖిలాఫత్ ఉద్యమం సమయంలో ముస్తఫా కెమాల్ అటాతుర్క్ మద్దతుదారులకు ఇండియా పెద్ద ఎత్తున డబ్బు, బంగారాన్ని దానంగా అందించింది. నాడు అఖండ భారత్ చేసిన సాయాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడంలో పాకిస్తాన్ విజయం సాధించింది. ఇండియా సంపదను ఉపయోగించుకుని ఖిలాఫత్ ఉద్యమం జరగ్గా చివరికి ఆ దేశం ఇప్పుడు ఇండియా వ్యతిరేకంగా పాకిస్తాన్కు సాయం చేయడం చరిత్రలో అత్యంత విషాద ఘట్టాలలో ఒకటి. టర్కీ పాకిస్తాన్ బాగ్దాద్ ఒప్పందం, సెంట్రల్ ట్రీటీ ఆర్గనైజేషన్ సెంటో వంటి అమెరికా కూటమి వ్యవస్థలలో కలిసి సభ్యులుగా ఉన్నాయి. రెండు దేశాలు ఇరాన్తో పాటు రీజనల్ కోఆపరేషన్ ఫర్ డెవలప్మెంట్ RCD ద్వారా పరస్పరం సహకారాన్ని అందించుకుంటున్నాయి. ఉత్తర సైప్రస్ పై దాడి, ఆక్రమణలతో సహా ప్రపంచం తనను విమర్శించే అన్ని విషయాల్లో తనకు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తోందన్న ఫీలింగులో టర్కీ ఉంది. అందుకే పాక్ పట్ల కృతజ్ఞతతో ఉంటానంటోంది. అవసరమొచ్చిన ప్రతి సందర్భంలోనూ పాకిస్తాన్కు మద్దతునిస్తోంది. రాజకీయంగా, నైతికంగా సపోర్ట్ చేస్తానంటుంది. అయితే ఇదంతా ఇండియాకు వ్యతిరేకం కాదంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది.
కశ్మీర్ సమస్య వచ్చేసరికి టర్కీ టక్కరి ఆలోచనలు చేస్తుంది, కపటంగా వ్యవహరిస్తోంది. ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఓఐసీ కాంట్రాక్ట్ గ్రూప్ ఆన్ కశ్మీర్కు చైర్మన్గా, కశ్మీర్లో స్వయం నిర్ణయాధికారానికి మద్దతివ్వడంలో మానవ హక్కుల ఉల్లంఘనలంటూ నానాయాగి చేస్తోంది. ముస్లిం దేశాల ముందు ఇండియాను తప్పుపట్టే పనులు చేస్తోంది, బ్లేమ్ గేమ్ ఆడుతోంది. టర్కీ మీడియా సంస్థలు కూడా ఇస్లామిక్ ప్రపంచంలో కశ్మీర్పై భారతదేశానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడంలో పాకిస్తాన్కు చురుగ్గా సహాయం చేస్తున్నాయన్నది జగమెరిగిన సత్యం. అధ్యక్షుడు ఎర్డోగన్ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశ ప్రసంగంలో కశ్మీర్ సమస్యను ప్రస్తావించిన ఏకైక విదేశీ నాయకుడు. ఇటీవల అజర్బైజాన్ సైతం ఆయనతో కలిసి పనిచేసింది. ఎర్డోగన్ కొన్ని సంవత్సరాల క్రితం పాకిస్తాన్లో అధికారిక పర్యటనలో ఉన్నప్పుడు కశ్మీర్లోని సోదరులు సోదరిమణులు అంటూ అక్కడ పరిస్థితుల గురించి మాట్లాడాడు. ఎర్డోగన్ పిలుపు ఇస్లామిక్ దేశాల్లో ఆందోళన కలిగించింది. గత 5 ఏళ్ల మాదిరిగా కాకుండా బ్రిక్స్లో సభ్యత్వ దరఖాస్తుకు భారతదేశం మద్దతు పొందాలని టర్కీ కోరుకోవడం కారణంగా ఎర్డోగన్ 2024లో ప్రసంగంలో కశ్మీర్ గురించి ప్రస్తావించలేదు. అంటే తనకు అవసరమొస్తే పాకిస్తాన్ లేదు, మతం లేదు, ప్రయోజనాలు అక్కర్లేదన్న పరిస్థితికి టర్కీ వచ్చేసింది. సో ఇక్కడే ఇండియా టర్కీ పీక పట్టుకునే ఆప్షన్ కనిపిస్తోంది. టర్కీ పాకిస్తాన్ సైనిక సంబంధాలు రోజురోజుకు బలపడుతున్నాయి. ఇది భారతదేశానికి ఆందోళన కలిగించే అంశం. టర్కీ నాటో సభ్యుడిగా కీలక సైనిక సాంకేతికతను ఎంజాయ్ చేస్తోంది. ఫ్రాన్స్ నుండి F-16ల అధునాతన వర్షన్ను తయారు చేయడానికి లైసెన్సు కలిగి ఉంది. పాకిస్తాన్ చేతిలో ఉన్న F-16 విమానాల ఉపయోగానికి టర్కీ సపోర్టు పొందుతుంది. దీంతో పాటు టర్కీ నౌకా నిర్మాణ నైపుణ్యాన్ని వినియోగించుకుంటోంది. భారతదేశం స్వయంగా టర్కిష్ షిప్ యార్డ్ కంపెనీ అనడోలు షిప్ యార్డ్తో $2.2 బిలియన్ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో విశాఖపట్నంలో హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ ద్వారా ఇండియన్ నేవీ కోసం 5 ఫ్లీట్ సపోర్ట్ షిప్ FSS నిర్మాణాన్ని సులభం చేసింది. ఈ ఒప్పందం ద్వారా టెక్నాలజీ బదిలీతో పాటుగా ఇంజనీరింగ్ సపోర్టు ఉంది. అయితే ఒప్పందాన్ని గత ఏడాది ఏప్రిల్లో ఇండియా రద్దు చేసింది. భద్రతా కారణాల దృష్ట్యా 9 ప్రధాన భారతీయ విమానాశ్రయాల్లో కార్యకలాపాలను కలిగి ఉన్న గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో, గిడ్డంగి సేవలందించే టర్కీ కంపెనీ సెల్బీ ఏవియేషన్ ఒప్పందాన్ని రద్దు చేసింది. టర్కీపై ఇండియా తన అసంతృప్తిని వెళ్లగక్కింది. దీనిపై టర్కీ కంపెనీ కోర్టుకెళ్లింది. టర్కీలో పర్యటించేందుకు టూరిజం ట్రిప్స్ కోసం వెళ్లాలన్న ఆలోచన పహల్గామ్ దాడి తర్వాత భారతీయుల్లో బాగా తగ్గింది. కేంద్రం ఇంతలా పాకిస్తాన్ స్క్వీజ్ చేయాలని చూస్తుంటే టూరిజం కోసం టర్కీ ఎందుకు వెళ్లాలి? పాకిస్తాన్కు సపోర్ట్ చేసే దేశాలకు దూరంగా ఉంటే మేలు కదా అన్న భావన భారతీయుల్లో అంతకంతకు పెరుగుతోంది. జమ్మూ కశ్మీర్ విషయంలో టర్కీ రెచ్చగొట్టేలా అడుగులు వేస్తే అందుకు ఇండియా ప్రతీకారం తీర్చుకోవచ్చు. టర్కీ ఎక్కడైతే తప్పడడుగులు వేస్తుందో అక్కడ కార్యాచరణ షురూ చేయొచ్చు. ఉత్తర సైప్రస్ను చట్టవిరుద్ధంగా టర్కీ ఆక్రమించింది. కుర్దిష్ మైనారిటీపై సైనిక చర్యలు చేపడుతోంది. మానవ హక్కులు ఉల్లంఘిస్తోంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నామంటూ అక్కడి కుర్దిష్ జనాభాపై బాంబు దాడులు చేస్తోంది. ఇరాక్పై దురాక్రమణలకు పాల్పడుతోంది. కొంత ఏరియాను కబ్జా చేసి సిరియా సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తోంది. గ్రీస్తో నిరంతరం ఘర్షణ చోటు చేసుకుంటోంది. అజర్బైజాన్ ఆర్మేనియా వివాదంలో జోక్యం చేసుకుని అంతర్జాతీయ నిబంధనల్ని ఉల్లంఘించింది. ఓట్టమన్ కాలం నాటి విస్తరణ ఆకాంక్షలు అరబ్ దేశాలు జీర్ణించుకోలేకపోతున్నాయి. అందుకే టర్కీని పశ్చిమాసియా దేశాలు పూర్తిగా దూరం పెట్టేశాయి. టర్కీ పాకిస్తాన్ విషయంలో అదే ఓవర్ యాక్షన్ చేస్తే అప్పుడు ఆ దేశాన్ని ఇరుకన పెట్టడానికి ఇండియా ఏమైనా చేయొచ్చు. కట్టడి చేసేందుకు టర్కీ ఇబ్బందులు ఎదుర్కొంటున్న దేశాలతో చేతులు కలపొచ్చు. టర్కీని కంట్రోల్ చేయడానికి ఇండియా ఆయా దేశాలతో సఖ్యతను ప్రదర్శించొచ్చు. గ్రీస్, ఆర్మేనియా రెండింటితోనూ ఆ సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా టర్కీకి చుక్కలు చూపించొచ్చు. టర్కీ స్థానబలం ఆధారంగా మత రాజకీయాలతో పాటుగా దౌత్యాన్ని నైపుణ్యంగా ఉపయోగించుకుంటూ ప్రపంచానికి బజారీ దౌత్యంతో పబ్బం గడుపుకుంటోంది. ఓవైపు ఇండియాతో వ్యాపారం, మరోవైపు పాకిస్తాన్కు మద్దతుగా నిలవడం ద్వారా ద్వంద్వ వైఖరితో రెచ్చిపోతోంది. తాజాగా ఇండియా తీసుకున్న నిర్ణయాలతో టర్కీ ఉక్కిరిబిక్కిరవుతోంది. వాణిజ్య ఒప్పందాల రద్దు, ఇండియన్లను టర్కీ టూరిజానికి దూరం చేయడం, టర్కీ వ్యతిరేక దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడం ద్వారా టర్కీకి స్పష్టమైన సంకేతాలను మోడీ సర్కారు పంపించింది. ఈ చర్యలతో దెబ్బకు టర్కీ దయం వదులుతుందన్న విశ్వాసం ఇండియాకు ఉంది. పాకిస్తాన్ ఒంటరి చేయాలంటే టర్కీని వ్యూహాత్మకంగా నియంత్రించాల్సిందే. అందుకు తగిన సమయం ఇదే. ఇలాంటి తరుణంలో ఇండియా తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ఒక్కో వ్యూహం. టర్కీకి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారాలి. టర్కీ దమన నీతిని ఎండగట్టేందుకు ఆ దేశ శత్రువుల ముందు బజారు కీడ్చాల్సిందే. పాక్ను ఒంటరి చేయాలంటే టర్కీని వ్యూహాత్మకంగా ఒంటరి చేయాల్సిందే.